హాయ్ అండి అందరికీ. స్వీట్ కార్న్‌తో నేనైతే ఇప్పటివరకు బూరెలే చేశాను. గారెలైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం చేశాననమాట. చాలా బాగా వచ్చాయి. వేడి వేడిగా తింటుంటే అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. మీరు ఈసారి చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది రెసిపీ. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కంకులు ఒలిచిన స్వీట్ కార్న్ గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక గుప్పెడు స్వీట్ కార్న్ గింజలైతే పక్కన పెట్టుకోండి ముందుగానే. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు వాటర్ యాడ్ చేయొద్దు. తర్వాత అందులోనే మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకోవాలి. తర్వాత అయితే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత అయితే 1 ఆర్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. శనగపిండి 2 కంకులకి హాఫ్ కప్ సరిపోతుందండి. తర్వాత ఇంకో పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఎక్కువైతే మాత్రం గట్టి పడిపోతాయి, చూసుకొని వేసుకోండి. ఫైనల్‌గా టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండి కలిపినట్టు ఒత్తుకుంటూ కలుపుకోండి. అప్పుడే ఆనియన్, కొత్తిమీర అవన్నీ బాగా అందులో కలిసిపోయి టేస్ట్ బావుంటుంది. తర్వాత అయితే కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత మీరు ఎప్పుడు గారెలు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి. అరిటాకులో వేస్తే ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా కొంచెం చేయి తడి చేసుకుంటేనే గారెలు పల్చగా ఒత్తుకోవచ్చనమాట. పల్చగా ఉంటేనే క్రిస్పీగా బావుంటాయి. లేదంటే లోపల మెత్తగా ఉంటాయి. స్టవ్‌ని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గారెలు వేసుకోండి. అప్పుడే బావుంటాయి క్రిస్పీగా. ఇలా గోల్డెన్ రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే 2 వైపులా ఈక్వల్‌గా కాలి టేస్ట్ బావుంటుంది. పిల్లలైతే ఇవి చాలా బాగా ఇష్టపడ్డారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా, క్వాంటిటీ అయితే ఎక్కువే చేసుకోవాలి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.